శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టు 6020 గ్రామాల్లో నిర్వాసితులకు పరిహారం పంపిణీ వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ప్రక్రియ పూర్తి కాకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు చర్చించారు. ఏలూరు నగరాన్ని స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు విజయవాడలో మహిళా పార్లమెంటు సదస్సు వైభవంగా నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. వ్యర్థాల నుంచి ఇంధనం తయారు చేసే సంస్థలకు భూమి కేటాయించేందుకు అంగీకరించారు. అద్దె వివాదాల నియంత్రణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి కోరాలని మంత్రిమండలి నిర్ణయించింది. నెల్లూరు జిల్లాలో 21 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ఏపీఐఐసికి కేటాయించేందుకు అనుమతించారు. ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో, స్థానిక సంస్థల్లో 33.3% రిజర్వేషన్ అమలు చేయడమే కాకుండా మహిళలకు మొట్టమొదటిసారిగా ఆస్తి హక్కు కాకుండా ఉమెన్ యూనివర్సిటీని స్థాపించడమే కాకుండా డ్వాక్రా అనే బలీయమైన శక్తిని తయారు చేసి మహిళలను ఒక సాధికార తీసుకొచ్చడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి అందరికీ చాటి చెప్పే విధంగా ఈ ఉమెన్ పార్లమెంట్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. జూలై 4 జీవో ఇష్యూ చేశాము. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. ఇమీడియట్గా ఇంతవరకు 16 కోట్లు మాత్రమే 274 ఫ్యామిలీస్కి ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా భావించింది. ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు 2 నెలల లోపల ఈ మిగతా అంతా అమౌంట్ కూడా ఈ నెల 31 లోపల మిగతా అమౌంట్స్ కూడా చెల్లించమని, విలేజ్లకు టీములు పంపించడమే కాకుండా ఈ మంత్ ఎండు లోపల ఆ డబ్బులు క్లియర్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ రోజున కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది.